హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇందులో వచ్చేసి ఇప్పుడు మీరు చూడబోయేది గణేష్ ఆగమనం నుండి చాలా బాగా చేస్తారు. అందుకే క్లిప్ అనేది యాడ్ చేయడం జరిగిందండి. చేసి వినాయకుడు ప్రతిమలు మేము కొనడానికి వెళ్ళినప్పుడు అండి, అయితే నేను మా డాడీతోటి నైట్ 9:45కి వెళ్ళాను. కానీ ఏ మాత్రం రష్ తగ్గలేదండి. ఆ టైం కూడా అలాగే ఫ్రూట్స్ తీసుకున్నాము. అయితే ఇలాంటి చోటుకి అయితే బైక్ పైన వెళ్ళడం చాలా మంచిదండి. ఎందుకంటే ఆ గల్లీలోంచి వెళ్ళి ఎట్లైనా అట్లా బయటపడవచ్చు. వామ్మో, కారు కానీ ఆటో కానీ ఇందులో కానీ వెళ్తే కనుక ఎక్కడెక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ కూడా మన ప్రథమ పూజ్యుడైన మనకి ఎంతో ప్రీతికరమైన దేవుడు ఎవరండి? ఇంకెవరు? బప్పా. కాబట్టి ముందుగా హ్యాపీ బర్త్డే గణేష. కాబట్టి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎల్లవేళలా ఆ స్వామి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను. అలాగే ఆ స్వామి ఎల్లప్పుడూ కూడా మన వెంట ఉంటారని, మనకు ఎప్పుడూ కూడా ఎలాంటి విఘ్నాలు కలిగించకుండా అష్టైశ్వర్యాలు, బుద్ధి, సిద్ధి, ఆయురారోగ్యం అన్నీ కూడా కలిగించాలని కోరుకుంటున్నానండి. అయితే మా ఇంట్లో వ్రతం అయితే మేము చేసుకున్నామండి వినాయక చవితికి. అయితే మా వ్రతం అయితే పూర్తయింది. అయితే నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, మేము ఖచ్చితంగా పాలవిల్లు అనేది కట్టుకుంటాం. పాలవిల్లుకి వివిధ రకాలైన పండ్లతోటి కట్టి అలంకరించుకుంటాం అనమాట. ఇది వచ్చేసి చతురస్రాకారంలో ఉంటుంది. అయితే మేము ఇది ఎందుకు కట్టుకుంటాము నాకు తెలిసిన వరకు నేను చెప్తానండి. అయితే గణనాథుడు ఓంకారం కదండి. పైన ఆకాశంలోని పాలపుంతలో సూర్యభగవానుడు మరియు వివిధ నక్షత్రాలు ఉంటాయంట. అయితే వాటి నుంచే మనకు ఓంకారం అనేది ఉద్భవించిందంట. అయితే ఓంకారం ఎవరో కాదు కదండి, మన గణనాథుడు. అయితే పాలపుంత నుంచి ఉద్భవించిన గణనాథుడు మన భూమిపైకి రావడం ఎంతో అదృష్టం కదండి. అయితే ఆ భూమిని మనం వెలగపండు అనమాట, వెలగపండు భూమి అనమాట. అయితే ఆకాశం, భూమి ఆకాశం నుంచి వచ్చారు కాబట్టి పైనుంచి ఆకాశం నుంచి వచ్చారు. అలాగే వెలగపండు భూమి అనమాట. అయితే ఆకాశం నుంచి భూమికి వచ్చిన గణనాథుడే ఓంకారం అనమాట. అయితే మేము ప్రతి సంవత్సరం కూడాను ఇలాగా పాలవిల్లుని కట్టుకుంటాం జరుగుతుందండి. పాలవిల్లు కట్టుకోవడం జరుగుతుంది. ఇంకొకటి పాలవిల్లు. పాలవిల్లు అంటే పాలు ఉన్న కాయలే కట్టుకోవాలంట. అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, తాజాగా ఉన్న పళ్ళు మాత్రమే కట్టుకోవాలి. అలాగే వినాయక స్వామి పుట్టినరోజు కాబట్టి మేము ఖచ్చితంగా వెలగపండు, మారేడు పండు ఖచ్చితంగా కడతామండి. సో మీకు కూడా ఆ స్వామి అష్టైశ్వర్యాలు కల్పించాలని, ఇలాగే మరెన్నో వ్రతాలు జరిపించుకోవాలని, ఎలాంటి విఘ్నాలు లేకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రదక్షిణాం కరిష్యామి సతతం మోదక ప్రియ. నమస్తే విఘ్నరాజాయ, నమస్తే విఘ్ననాశన. ప్రథమాగణ దేవేశ, ప్రసిద్ధే గణనాయక. ప్రదక్షిణాం కరోమి స్వ మిషాపుత్ర. నమోస్తుతే. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణా పదే పదే. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. నమస్కారం. సో ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అడుగుతున్నాడు అనమాట పడుకోవాలా అని. సో కాదు, సాష్టాంగ నమస్కారం అని చెప్తున్నాను. సాష్టాంగ నమస్కారం అంటారు, పడుకోవడం కాదురా. జాతి పార్వతీ పితా మహాదేవా.
చేసుకున్న పూజా విధానం అయితే ఇదనమాట. ఇంకోండి మా ఇంటి రాజు మా గణపయ్య. అలాగే మేము ఎంత కలర్ గణేష్ని తెచ్చుకున్నా కూడా మట్టి వినాయకుని కూడా తెచ్చుకుంటాము. అయితే ఇంకోండి మట్టి గణపతి. ఇంకొకటి ఏమో ఇక్కడ గరిక కనిపిస్తుంది కదండి, దీని కింద హరిద్ర గణపతి అంటే నేను పసుపుతో చేసిన గణపతి. అయితే మా డాడీ పూజ చేసినప్పుడు ఇలాగా గరిక వేసేసి కవర్ చేశారనమాట, కనిపించట్లేదు అది. ఇంకొన్ని కలసం. అలాగే మా మమ్మీ అయితే 5 రకాలు చేస్తుందండి. ఒకటి అదే బెల్లం తాలికలు, అలాగే శనగలు, పులిహోర, వడపప్పు, చలివిడి, కుడుములు, అలాగే కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం పెట్టేసుకున్నాము. సో ఇదైతే మా గణపయ్య, మా బుజ్జి గణపయ్య. ఈసారి అయితే మా ఇంటికి మహారాజా వచ్చారనమాట, అంటే మహారాజు రూపంలో కనిపించే వినాయకుడు. ఇక్కడ మీకు సింహాసనం కనిపించట్లేదు, అటొక సింహం ఇటొక సింహం, మధ్యలో వినాయకుడు కూర్చున్నారనమాట. సో ఇలా అయితే మేము పూజ చేసుకున్నాము. పూజ అయితే చాలా చక్కగా చాలా బాగా జరిగిందండి. ఇంకొకటి వినాయక స్వామి విద్యా బుద్ధులు కూడా ఇస్తారు కాబట్టి నేనైతే నా బుక్స్ పెట్టుకున్నానండి. నా బుక్స్ ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు? ఇంకోండి ఇక్కడ నా బుక్స్ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ కొన్ని పెట్టుకున్నాను, అలాగే ఇటు పక్కన కొన్ని పెట్టుకున్నాను అనమాట. కొన్ని మెటీరియల్స్ ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే మా డాడీ బిల్డర్ కాబట్టి మా డాడీకి కూడా ఎట్లాంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని చెప్పేసి మా డాడీకి డ్రిల్ మిషన్, అలాగే ఇది కట్టింగ్ చేసేదన్నమాట డ్రిల్ మిషన్, అండ్ ఇక్కడ వచ్చేసి సీకులు కట్ చేస్తారు కదండి, ఐరన్ కట్ చేసే మిషన్ పెట్టుకున్నాము. అలాగే మాకు ఎలాంటి ఆటంకాలు కలగకూడదని చెప్పేసి మేము ప్రతి సంవత్సరం కూడా వినాయక స్వామి దగ్గర ఇవ్వండి మా డాడీ మెజర్మెంట్స్ కూడా తీసుకుంటారు కదా ల్యాండ్, అందుకు ఆ టేప్ కూడా పెట్టుకున్నాము. ఇది మా పూజా విధానం. నాకు కానీ మా డాడీకి కానీ ఎవ్వరికి కూడా విఘ్నాలు కలగకూడదు అని చెప్పేసి మాకు మేము చేసుకునే పనిముట్లను అంటే లైక్ పెన్స్ ఆర్ బుక్స్ ఆర్ అదే ఇప్పుడు చెప్పాను కదా ఏ వర్క్కి తగ్గట్టు అవి తెచ్చుకొని పెట్టుకుంటాం అనమాట. సో ఇది మా వ్రతం. బాయ్. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై బోలో గణేష్ మహారాజ్ కి.